పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. అంటే ఎవరు ఎదిరించారు? పౌలు గారు. హి సెడ్ దట్ హి కన్ఫ్రంటెడ్ పీటర్. ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట పేతురు? ఏం చేస్తున్నాడు? అన్యజనులు అంటే ఎవరు ఇక్కడ? యూదులే. ఎవరైతే యూదులు గారో వాళ్ళందరూ అన్యులే. ఎవరైతే యూదులో వాళ్ళు అన్యులు కాదు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? యాకోబు నుంచి కొంతమంది రాకముందు, సహోదరులు రాకముందు కూర్చొని భోజనం చేస్తున్నాడంట. భోజనం చేస్తుంటే, అన్యజనులతో భోజనం చేస్తుంటే యాకోబు దగ్గర నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళు రాగానే ఏం చేశాడు? వాళ్ళు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయిన. అంటే వాళ్ళు రాగానే భోజనం చేసేవాడు కూడా ఏం చేశాడు? లేచి పక్కకు వచ్చేసాడు. ఎందుకు? వీళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ, ఏమని? అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని పక్కకు వచ్చేసాడు. తక్కిన యూదులను అతనితో మాయావేషము వేసుకొనిరు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత, చూడండి, ఆఖరికి బర్నబా కూడా ఏమయ్యాడు? మోసపోయాడు. దేనికి? బర్నబా కూడా వాళ్ళతో పాటు లేచి పక్కకు వచ్చేసాడు. మోసపోయాడు. మోసపోతే ఇప్పుడు పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఇది చూశారు. చూసి చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పౌలు గారు దీన్ని ఏమంటాడు? సువార్త సత్యము చప్పున క్రమముగా నడవకపోవటము అంటాడు. దేన్ని? ఎప్పుడైతే అన్యజనులతో భోజనం చేస్తారో చెయ్యండి, దాంట్లో తప్పేమీ లేదు. కానీ అదేదో తప్పు అన్నట్టుగా ఎవరో కొంతమంది రంగాల్లో మీరు లేచి వచ్చారు కదా, దాన్ని పౌలు గారు ఏమంటారంటే సువార్త సత్యము చెప్పున క్రమముగా నడవకపోవడము అంటాడు. మరి సువార్త సత్యము చెప్పున క్రమంగా నడవటం అంటే ఏంటి? అన్యజనులతో భోజనం చేసేవాడు అక్కడే కూర్చొని ఉంటే నడిచినట్టు. యోహాన్ ఒక మాట అంటాడు, చదువుతారా? యోహాన్ రాసిన పత్రికలోకి మీరు ఒకసారి వస్తే చెప్తాను. యోహాన్ రాసిన 2వ పత్రిక, ఇక్కడ 3వ పత్రిక చదవండి. 3వ పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని. ఇతను ఏం చేస్తున్నాడంట? ఇతనెవరు? గాయి. ఏం చేస్తున్నాడు ఈయన? సత్యము చప్పున ఏం చేస్తున్నాడు? క్రమంగా నడుస్తున్నాడు. దాన్ని విని నేనేం చేశాడు? బహుగా సంతోషించాడు. కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? సత్యము చప్పున నడవలేదు. నడవకపోతే పౌలు గారు ఏం చేశారు? ఖండించాడు. ఏమని ఖండించాడు చూడండి. నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? అంటే ఏంటి? నువ్వు యూదుడివి కానీ నువ్వేం చేస్తున్నావు? యూదుల్లా కాకుండా అన్యజనుల్లా ప్రవర్తిస్తున్నావు. కానీ అన్యజనులు మాత్రం యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతము చేస్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? పౌలు గారు ఏం చేశారు? వాళ్ళ యూదుల్లో ఉన్న వాళ్ళ చేత అంగీకారము పొందనేమో అని చెప్పి ఏం చేశాడు? ఈయన పక్కకి వచ్చేసాడు. అంటే సువార్త క్రమము చప్పున నడవకపోవటము అంటే అర్థం ఏంటంటే ఈ లోక క్రమము చప్పున నడవటమే సువార్త క్రమము చప్పున నడవకపోవటము. అర్థమైందా? సువార్త క్రమం చప్పున నడవకపోవటం అంటే అర్థం ఏంటి? ఈ లోక క్రమము చప్పున నడవటము. రోమా 12 చదవండి ఒకసారి. ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాట చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? సువార్త క్రమము సత్యము క్రమము చొప్పున నడవకపోవటం అంటే ఏంటంటే లోక మర్యాద చొప్పున నడవటం. ఇక్కడ ఏమంటాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఏంటి? లోకంలో ఉన్న మర్యాద అంటే ఏమండి బాగున్నారా అని మర్యాద ఇచ్చి కూర్చోండి, ఇదే ఈ మర్యాద. ఈ మర్యాద కాదు. లోక మర్యాద అంటే ఏంటి? అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న క్రమము, ఈ లోకంలో ఉన్న పద్ధతి, ఆ పద్ధతిని మీరేం చేయకూడదు? అనుసరించకూడదు. అనుసరించక ఏమంటాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో. అక్కడ ఆగండి. దేవుని చిత్తం ఏంటంట? 3 చెప్పండి. ఏంటో 3 చూసి చెప్పండి. ఉత్తము, అనుకూలం, సంపూర్ణం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? ఫస్ట్ ఉత్తమము. ఉత్తమము అంటే ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఉత్తమమైనది. నువ్వు నీ జీవితానికి ఏదైతే మంచిది అనుకుంటున్నావో ఆ మంచిది అనుకున్న దానికన్నా దేవుని చిత్తం ఇంకా మంచిదైనది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే ఉంటే నువ్వు బాగుంటావు అనుకుంటున్నావో, నువ్వు ఏది ఉంటే బాగుంటావు అనుకుంటున్నావో ఆ ఉండేదానికన్నా దేవుని చిత్తం ఇంకా ఉత్తమమైనది. అంటే నువ్వు అనుకున్నది లెస్సే, నువ్వు అనుకున్నది తక్కువే, కానీ నువ్వు అనుకునే ప్రతి దానికన్నా దేవుని చిత్తం ఏంటంట? ఉత్తమమైనది. రెండోది ఏంటి? అనుకూలం. అంటే చాలాసార్లు ఏమనుకుంటాం? దేవుని చిత్తం అనుకూలంగా ఉండదు అనుకుంటాం. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చేయాలనుకుంటా, దేవుడు ఏం చెబుతాడు? ఇంకోటి చేయమంటాడు. అదేంటి? అనుకూలం కాదు, అది ప్రతికూలం. అనుకూలం అంటే ఏంటి? ప్రతికూలం అంటే ఏంటి? అనుకూలము అంటే మనకు అనుకూలంగా ఉండేది, ప్రతికూలము అంటే మనం అనుకునే దానికి వ్యతిరేకంగా ఉండేది. కానీ దేవుని చిత్తం ఏంటంట? ప్రతికూలం కాదు. ప్రతికూలం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నా, కానీ దేవుని చిత్తం ఇంకో చోటకి వెళ్ళమంటుంది. దాని అర్థం ఏంటి? ప్రతికూలమని. కానీ అది నిజంగా ప్రతికూలం కాదు, అనుకూలం. ఎట్లాగ అనుకూలం? నువ్వు ఇక్కడికి వెళ్తే, నువ్వు ఇటువైపు వెళ్ళావనుకో, నువ్వు వెళ్ళాలనుకున్న వైపు వెళ్ళావనుకో, దారిలో ఏదైనా జరగవచ్చు. కానీ దేవుడు వెళ్ళమన్న వైపు వెళ్ళామనుకో, దారిలో ఏమీ జరగదు, జరిగిన దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఉత్తమము. రెండోది అనుకూలము. మూడోది ఏంటి? సంపూర్ణము. చూడండి, మీ జీవితంలో ఎవరినైనా అడగండి, ప్రపంచంలో ఏది సాధించిన వాళ్ళనైనా అడగండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా అని అడిగితే ఎక్కడో మూలన కొద్దిగన్నా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? లేదు అని చెప్తారు. చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెబుతారు. ఏది సాధించిన వ్యక్తినైనా అడగండి, జీవితంలో వాళ్ళ చిత్త ప్రకారం ఏం చెప్తారు? కొద్దిగన్నా లేదని చెప్తారు. సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు, సంపూర్ణత లేదని చెబుతారు. ఏదైనా ఎంత ఫేమ్ సంపాదించినోడైనా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. మనం అనుకుంటాం వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటారు అనుకుంటాం, కానీ మనకంటే ఎక్కువ దరిద్రం అంతా, ఎక్కువ సమస్యలంతా వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి ఒక పబ్లిక్ లైఫ్ అనేది కూడా వాళ్ళకి ఉండదు. డబ్బు ఉంటే సంతోషంగా ఉంటుంది అనుకుంటారు, కానీ డబ్బు ఉంటే సంతోషము ఉండదు. డబ్బు ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే, రోగం వస్తే, బాధ వస్తే నువ్వు 10 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవచ్చు. అదే సమస్య బాగా డబ్బున్నోడికి వస్తే వాడు ఎన్ని కోట్లు పెట్టినా అది తగ్గకపోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి? 10 రూపాయలతో తగ్గిపోయింది, వాడికి ఎన్ని డబ్బులు పెట్టినా తగ్గట్ల. కరోనా టైంలో అసలు డబ్బు లేని వాళ్ళకి కరోనా వచ్చి చాలామంది బతికారు. డబ్బున్నోళ్ళకి మనకి తెలుసు, గాయకులు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, కరోనా వచ్చి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఇంకా పెట్టమన్నా వాళ్ళు పెట్టగలరు డబ్బు, కానీ వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. అంటే ఏంటి? డబ్బు మనిషిని రక్షించలేదు. డబ్బు కాదు, అది ఒక సంతృప్తిని కూడా ఇవ్వదు. ఇప్పుడు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? సమాధానం ఉంటుందా? కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని కాపలా కాయటానికే జీవితం మొత్తం సరిపోయింది కదా. అది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, ఏ లాకర్లో పెట్టాలో అర్థం కాదు. ఇంట్లో పెట్టుకుంటే ఏ రాత్రి ఎవడొస్తాడో తెలియదు, ఎవరు తీస్తారో తెలియదు. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? గోతి తీసి గోతిలో పెట్టేవాళ్ళు.
అదేమవుతుంది, చిమ్మెటబడుతుంది. అంటే ఏంటి, డబ్బు ఎక్కువ ఉండటం వల్ల ఏం ఏం జరుగుతుంది, మనశ్శాంతి అనేది ఉండదు. అది ఎవడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. నీ జేబులో ఇంత పెద్ద కట్ట జనాలకు కనబడేటట్టు పెట్టుకొని రోడ్డు మీద వెళ్ళబో, బీచ్ చివరికి వెళ్ళేసరికి నువ్వు మొదలైనట్టు ఉండదు నీ నీ బాడీ షేప్. లాక్కుండే వాళ్ళు లాక్కుంటారు, ఇవ్వకపోతే కొడతారు, ఏదైనా చేస్తారు. అంటే డబ్బు ఉంటే మనిషికి ఏమవుతుంది, శాంతి ఉండదు. మనుషులేంటి, కావాల్సినంత కావాలని కోరుకోరు, కావాల్సిన దానికన్నా ఎక్కువ కావాలని కోరు. ఎక్కువ ఎక్కువ ఉంటే ఏం చేసుకుంటారు, కావాల్సిన దానికన్నా ఏం చేసుకుంటారు, కొనుక్కుంటారు. కొనుక్కొని ఏం చేస్తారు, ఇంట్లో పెట్టడానికి ప్లేస్ ఉండదు, ఏం చేస్తారు, పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇంట్లో పెట్టినా కానీ మళ్ళీ ఇంకా ఏదో అంటే డబ్బు ఉంటే దానివల్ల మనశ్శాంతి లేదు. ఇప్పుడు డబ్బు సంపాదించి చాలు అని ఎవడైనా అనుకుంటాడా? మనం చాలాసార్లు చెప్పాం, ఎవడైనా చాలు, ఇంతటితో చాలు అని ఎవడైనా అనుకుంటాడా? ప్రపంచంలో నువ్వు నీకు ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా తెచ్చి నీ ముందు కుమ్మరించినా నువ్వేం చేస్తావు తెలుసా, నీ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు నీ దగ్గర ఒక నీ దగ్గర ఒక 10 కోట్లు పెట్టారనుకోండి, వేరే వాడికి ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, నీ దగ్గర ఉన్న 10 కోట్ల గురించి నువ్వు ఆలోచించవు, వేరే వాడికి ఇచ్చిన ₹1,00,00,000 గురించి నువ్వు ఆలోచిస్తావు, దాన్ని కూడా ఎలా లాక్కోవాలా అని. అంటే ఏంది, ఇక్కడ ఉన్నది నీకు సంతృప్తి ఇవ్వట్లా, వేరే వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకోవాలి. ఒకవేళ డబ్బే కనుక సంతృప్తి పరిచేటట్లయితే ప్రపంచంలో బిలియనర్ అనేవాడు ఉండడు. బిలియనర్ అనేవాడు ఉన్నా వాడు ఇంకా వ్యాపారాలు చెయ్యడు. ఇప్పుడు ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు బాగా డబ్బు సంపాదించారు కదా, ఇంకా మీరు ఇక్కడితో ఆపేస్తారా అంటే ఎందుకు ఆపుతారు? ఆ సంపాదించిన డబ్బుతో ఇంకా వేరే వ్యాపారాలు పెడతాడు, ఇంకా వేరే వ్యాపారాలు పెట్టి దాని మీద ఇంకా డబ్బుని సంపాదించాలని చూస్తాడు. కాబట్టి డబ్బు అనేది ఎప్పుడు మనిషికి ప్రశాంతతనివ్వదు. అందుకే దేవుడి ఫార్ములా ఏంటంటే, దేవుడు ఏమంటాడంటే తెలుసా, దేవుడు ఏ నాటికీడు ఆ నాటికి చాలును. అంటే ఏ రోజుకి ఆ రోజు చాలు, రేపటి గురించి ఆలోచించొద్దు. రేపేంటి, ఎల్లుండేంటి, ఇవన్నీ రేపటిది రేపు ఏమవుతుంది, వస్తుంది. రేపటిది రేపు వస్తుంది, మీకు వచ్చే నెల వస్తుంది. హమ్మింగ్ వస్తుంది కొద్దిగా. వచ్చే నెల వస్తుంది, వచ్చే వారము వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, ఈ రోజుకి ఏం కావాలో అది చూసుకోండి, అంతే. హల్లెలూయా. ఏమంటాడు ఆయన, గతం గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది, గతం గురించి ఆలోచిస్తే అపరాధ భావం, తప్పు చేశాను అపరాధ భావం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయము, చింత, ఇవన్నీ. ప్రస్తుతంలో బతికితే ఆనందంగా ఉంటారు. చాలామందిని అపవాది ఏం చేస్తారంటే, ఎయిదర్ గతం గురించి అన్న ఆలోచింపజేస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, నువ్వు గతంలో ఇలా ఉన్నావు కదా, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు పాపం చేసావు కదా అని అవి గుర్తు చేసి అపరాధం చేస్తాడు. దానికి లొంగనోళ్ళు ఏం చేస్తాడు, భవిష్యత్తు ఏమవుతుందో, నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, వాడేమవుతాడు వీడేమవుతాడు, దారిని పోయేవాడి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఏడిచేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇవేమవుతుందో అదేమవుతుందో అని చెప్పి భయపడి చింత. కానీ అపవాది రెండింటినీ పెట్టాలని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, అది వద్దు ఇది వద్దు, ఈ రోజు చాలు, ప్రతిరోజు నన్ను ఆశ్రయించండి అంటాడు ఆయన. హల్లెలూయా. ఏ రోజు కావాల్సింది ఆ రోజు నేను మీకు ఇస్తాను అంటాడు దేవుడు. ఆమేన్. రేపు మీకు ఒక డబ్బు కావాలి, కానీ ఈరోజు దాని గురించి మీరు ఆలోచించొద్దు, రేపటిది రేపే ఇస్తాడు దేవుడు మీకు. హల్లెలూయా. దేవుడు కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయము. అనుదిన ఆహారం ఎందుకు, ప్రతిరోజు దేవుణ్ణి మనము ఏం చేయాలి, ప్రతిరోజు అడగాలి. ఇప్పుడు రోజు ఇస్తే రోజు అడుగుతారా, అడుగుతారు కదా. ఇప్పుడు ఈరోజు ఆహారం మీకు ఇచ్చారు, రేపటికి ఆహారం లేదు, రేపొద్దున ఏం చేస్తారు మళ్ళీ, ప్రభువా ఈ అనుదిన ఆహారం మాకు దయచేయి. లేదు నెలకి సరిపడా ఆహారం ఇచ్చాడు అనుకో దేవుడు, మీకు ఏం చేస్తారు, నెలంతా తినేసి వచ్చే నెల వస్తారు దేవుడి దగ్గరికి. దేనికి, నెలకి సరిపడి ఉంది కదా, ఇంకెందుకు మళ్ళీ దేవుడి దగ్గరికి రావటం, అవసరం లేదు. ఇంకా ఒక వారానికి ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు, వారానికి ఉంది కదా 6 రోజులు ఆనందంగా తిందాం, వచ్చే వారం వచ్చి ఈ వార ఆహారం మాకు దయచేయము, ఎట్లా అంటారు.
కాబట్టి ఏంటంటే సంపూర్ణమైనదంట దేవుని చిత్తం. అంటే మీరు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో దెర్ విల్ నాట్ బి ఎ డైల్యూట్ ఆఫ్ పాయింట్ వేర్ యూ థింక్. ఎప్పుడైతే మీరు దేవుని చిత్తాన్ని చేస్తారో మీ జీవితంలో కొద్దిగా కూడా సంపూర్ణత లేదే అన్న ఆ యొక్క ఆ యొక్క కొదవ మీ హృదయంలో మీకు ఉండదు. హల్లెలూయా. మీ జీవితం ముగించేసరికి మీకు ఏముంటుంది తెలుసా? మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తారో. హల్లెలూయా. మీరు ప్రపంచంలో ఎంత డబ్బునైనా సంపాదించండి, ఎంత ఫేమ్నైనా, ఎంత ప్రతిష్టనైనా సంపాదించండి, ప్రతిష్ట పోవటానికి ఒకరోజు చాలు. ప్రతిష్ట కట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రతిష్టగా కట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నువ్వేదో ఒకరోజు ఒక మంచి పని చేస్తే ఎవరు నిన్ను మంచోడు అండు. ఆ మంచి పనినే పదే పదే చేస్తే మంచోడు అంటారు. కానీ నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే నువ్వు చెడ్డ పని పదే పదే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన మొదటి క్షణంలోనే నిన్ను చెడ్డోడు అంటారు. కాబట్టి ఏంటంటే ఏదైనా కట్టడానికి సమయం పడుతుంది. కాబట్టి అది పోగొట్టుకోవడానికి సమయం పట్టదు. అందులో సంపూర్ణత లేదు. అదే ఇందాక మనం చెప్పిన సొలొమోను కూడా చెబుతాడు, వ్యర్థము సమస్తం వ్యర్థం, ఎప్పుడైతే మీ ఇచ్చలను మీరు అనుసరిస్తారో. కానీ దేవుని చిత్తం ఏంటంటే 3 మళ్ళీ చెప్తారా ఏంటో దేవుని చిత్తము? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఏం చేయాలంట? ఉత్తమము, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అంటే మీరు 2 చేయాలి ఇక్కడ. ఏంటిది? 1 లోక మర్యాదను అనుసరించకూడదు, 2 దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీ మనసు రూపాంతరము పొందాలి. హల్లెలూయా. లోక మర్యాదని మీరు ఇప్పుడు పేతురు చేశాడు. ఏం చేశాడు? సువార్త సత్యము క్రమము చొప్పున నడుచుకోలేదు. కాబట్టి అతడు ఏమైంది? నువ్వు నడుచుకోలేదు కాబట్టి ఈయనేమంటాడు? పౌలు గారు ఖండిస్తాడు. మనం కూడా ఎప్పుడు నడుచుకోమో తెలుసా? దేవుని సువార్త సత్యము చొప్పున ఎప్పుడైతే లోక మర్యాదను అనుసరిస్తామో దీన్ని మనము చేయలేము, దీన్ని మనము నడుచుకోలేమని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. లోక మర్యాద అంటే ఏంటి? బైబిల్లో చెప్పింది చాలా విషయాలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది. కానీ మనకి చూస్తే మన దేశంలో కూడా మనకు కొన్ని మర్యాదలు ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి. బైబిల్లో వాటి గురించి ఉండవు, కానీ మన దేశం గురించి కానీ అంత కలుస్తాయి. వాళ్ళ మర్యాదలు మన కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి వస్తారా మీరు? కొలస్సీ 2:16 నుండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇక్కడ ఏమంటాడు? యేసు ప్రభు చేయాల్సిందంత శిలువ మీద చేశాడు. జయోత్సవముతో ఆ యొక్క అంధకార నాదులను తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచి అంతా ముగించేశాడు ఆయన. కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడేం చేయాలి? మీరు యేసు ప్రభు శిలువను నమ్మిన మీరు అన్నపానముల విషయంలోనైనను, అంటే వాళ్ళకి ఎవరికి? యూదులకి ఏమున్నాయి? కొన్ని కస్టమ్స్ ఉన్నాయి. యూదులకనే కాదు, ఇప్పుడు అందరికీ, ప్రపంచంలో యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరికీ ఇంతకుముందు ఏముంటాయి? ఆచారాలు ఉంటాయా? ఉండవా? ఏ ఆచారాన్ని నేను పాటించలేదని ఎవరైనా చెప్తారా మీలో? మనం ఏ ఆచారాలని పాటించలేదో? ఒకప్పుడు అన్నీ పాటించాం కదా. ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఆ ఆచారాలను ఏం చేయాలంటే యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసయ్యను మనము విశ్వసించిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. అంటే వాటిని తీసేయాలి. వాటిని తీసేయకుండా వాటిని చేస్తే ఏమవుతుందంటాడు పేతురుతో? అంటే పేతురు వాటిని చేశాడని నేను చెప్పట్లా. పేతురు యూదులు ఏమనుకుంటారా, తన నమ్మిన, అంటే తనకు సంబంధించిన వారు ఏమనుకుంటారా అని చెప్పి గతంలో ఉన్న విధముగా పేతురు ఏం చేశాడు? ఇప్పుడు ప్రవర్తించాడు. ఇప్పుడు పేతురు ఆచారాలు పాటించాడని చెప్పట్లా. మనం ఏం చేస్తాము? మన వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి గతంలో ఉన్నట్లుగా మనము ఉండాలని మనం ప్రయత్నిస్తాం. అంటే ఇక్కడ ఇది కాంట్రవర్షియల్ కాదు. ఇది ఇప్పుడు ఎలాగవుతుంది? ఇది అన్నపానముల విషయంలోనైనను పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. అంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా అవుతుంది,
అని ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తు. అంటే యూదులకి ఇది చెప్తున్నాడు, కానీ మనకు అన్య జనులుగా మనకు కూడా కొన్ని ఉంటాయి. ఉమ్. అతి వినయాశక్తుడై దేవతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎవడైతే వీటన్నిటిలో ఉప్పొంగుతాడో, ఈ ఆచారాలు వీటన్నిటిలో ఉప్పొంగి ఆనందిస్తాడో వాడు ఏం చేస్తున్నాడు? శిరస్సు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుని హత్తుకోవటం అంటే ఏంటి? హత్తుకోవటం అంటే ఏంటి? యేసు ప్రభువుని అంటే కలిగి ఉండటం. ఎప్పుడైతే ఇవి చేస్తే ఏమవుతుంది అంటాడు? ఆయన్ని కలిగి ఉండటము కుదరదు అంటాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఉదాహరణకు చూస్తే కొన్ని ప్రమాదకరమైన ఉన్నాయి మనకి ఈ ఈ ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రమాదకరమైన కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఏంటి? ఇప్పుడు జోడియక్ సైన్స్ అంటారు. జోడియక్ సైన్స్ అంటే ఏంటి? దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు. జోడియక్ సైన్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకా మనకి యాస్ట్రాలజీ అని ఉంటుంది. యాస్ట్రాలజీ అంటే జాతకాలు. జాతకాలు చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మరి నాకు పెద్ద కనిపించలేదు. చిన్నప్పుడు ఇట్లా రోడ్డు మీద పోయేవాళ్ళు, ఒక చిలకను పట్టుకొని ఒక దీంట్లో పెట్టుకొని పోయేవాళ్ళు. పోతే దాని దగ్గర కొన్ని ముక్కలు ఉంటాయి. ఏంటా ముక్కలు? ఆ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మల్ని అది వాడు చెప్తాడు, రామ్మా బయటికి రామ్మా, బయటకు వచ్చి ఏదన్నా తీయమ్మా అంటే అదేం చేసింది, నోటితో ఒకటి తీస్తే ఇంకా అది పట్టుకొని నీ జీవితం ఇది, నీ జీవితం ఇది అని చెబుతారు. వాళ్ళు ఎలా చెబుతారంటే, ఇప్పుడు చూడండి, మీ జీవితంలో మీకు చాలా సమస్యలు ఉన్నాయంటాడు. ఎవడికి ఉండవు సమస్యలు? సమస్యలు లేనివాడు ఎవడన్నా ఉన్నాడు ప్రపంచంలో? అందరికి అదే చెబుతాడు. పట్టుకొని మీ జీవితంలో మీకు చాలా సమస్యలు ఉన్నాయి అనగానే వీడికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అసలు వీడు ఎందుకు చూపించుకుంటాడంటే, ముందు వీడికి సమస్య ఉంది కాబట్టే. సమస్య లేనివాడు సంతోషంగా ఉన్నాడు ఎవడైనా చూపించుకుంటాడా? పోయి ఎవడు చూపించుకోడు. వీడికి ఏదో సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం కోసమే జోస్యం చెప్పించుకోవడానికి వెళ్ళాడు. ఈడేం చెప్తాడు? నీకు చాలా సమస్యలు ఉన్నాయి అంటాడు. సమస్య ఉండబట్టే కదా వాడు నీ దగ్గరికి వచ్చింది. అది కామన్ పాయింట్, అది అందరికీ రిలేట్ అయ్యే పాయింటే. ఇప్పుడేమంటాడు? నీకు సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల్లో నువ్వు దృఢంగా నిలబడుతున్నావు అంటాడు. ఇట్లాగేంటి 4-5 విషయాలు చెబుతాడు. ఈ విషయాలన్నీ ఎలా ఉంటాయి? అందరికీ జీవితంలో కామన్గా ఉండేవే ఉంటాయి. ఆ కామన్గా ఉండేవే 4-5 చెబుతాడు. అవి విన్న వెంటనే బ్రహ్మాండంగా చెప్పాడని చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకా దానికి పరిష్కారం కోసం ఇంకా పెద్ద సిద్ధాంతి గారిని కలవండి అని చెప్పి ఆయన దగ్గరికి ఇది లింక్ అన్నమాట. ఇది ఒక చైను. ఎట్లా? ఈయనకి ఆయనకి లింక్ ఉంటుంది. ఇట్లా కస్టమర్లు ఎక్కువ మంది పంపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి కమిషను, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియదు. వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర చూపించుకుంటాం. ఆయనేమో ఒక పెద్ద చక్రం వేసి ఆ చక్రానికి అడుగు కూర్చొని మనల్ని చక్రానికి ఇటు కూర్చోమంటాడు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా ఏంటి? ఇది లోక మర్యాద, ఈ లోకంలో ఉన్న ఆచారాలు. క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? ఇవి ఆచరిస్తారు. ఇవి మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, ఎందుకంటే మీరు ఆచరించకపోవచ్చు, కానీ వీటిని ఆచరించే క్రైస్తవులు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు ప్రసంగంలో ఈ పులిపీట్ ఎక్కడ ఉండాలో కూడా సిద్ధాంతం వచ్చి చెప్తున్నాడంట. పులిపీట్ ఇక్కడ పెడితే ప్రజలు ప్రసంగము వినసొంపుగా ఉంటుంది, పులిపీట్ ఆ మూలలో పెడితే ఆ ప్రజలు వినరు, నిద్రపోతారని చెబుతున్నాడంట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ప్రసంగం ఎలా చెప్పాలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటున్నారు. ఇంకెందుకు ఆయనే వచ్చి చెప్పొచ్చు కదా ప్రసంగం. అంటే ఏమవుతుంది? క్రైస్తవులు కూడా వీటిని ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు యేసు ప్రభుని నమ్మారు అంటే అది కాదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా ఏదైనా సమస్య రంగాలనే ఇవన్నీ ఆచరిస్తారు. పొద్దున్నే నిద్ర లేవగానే టీవీ పెడతాం. నేను చిన్నప్పుడు టీవీ పెట్టగానే ఒక వ్యక్తి వచ్చేవాడు. ఆ వ్యక్తి ఏం చెప్పేవాడంటే, నేను స్కూల్కి రెడీ అవుతూ టీవీ చూసేవాడు. నా టీవీలో ఏం చెప్పేవాడు ఆయన? మీ జీవితంలో సమస్య ఉందా? ఇదిగో ఈ రంగురాయిని మీరు
చేతికి పెట్టుకోండి. 8ంటికి వచ్చేది ఆ ప్రోగ్రాం. ఈ రంగురాతిని మీరు చేతికి పెట్టుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. సాయంత్రం ఇంకో ప్రోగ్రాం వచ్చేది. ఆ ప్రోగ్రాంలో ఏంటి, కాలర్లు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మీ పేరేంటని అడుగుతాడు. మీ పేరు, నా పేరు రాజా. మీ పేరులో రాజా కదా మీ పేరు, మీ పేరులో జా తీసేసి రా అని మాత్రమే పెట్టుకోండి, అందరిలో మిమ్మల్ని రా అని మాత్రమే పిలవమనండి, మీకు చాలా శుభం జరిగిద్దని చెబుతాడు. అంటే ఏంది, పేరులో ఉన్న అక్షరాలు, పేరులో ఉన్న సంఖ్యాబలాలు ఇవన్నీ మార్చుకోవాలి. మీ సంఖ్యాబలం సరిగ్గా లేదు. మీ సంఖ్యాబలం ఇలాగ ఉండటం వల్ల ఇదిగో ఈ పలానా దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు. అరే నేనేదో పేరు పెట్టుకుంటే ఆయనకి నా మీద ఎందుకు కోపం? నేనేదో పేరు పెట్టుకున్నా ఆయనకి ఎందుకు వస్తుంది కోపం, నాకు అర్థం కాదు. అంటే ఏంటి, ఇవంతా ఒక స్కీమ్ అన్నమాట. ఇది ఇట్లాగ ప్రజల్ని నమ్మించాలి, ఇట్లాగ ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, ఇట్లాగా ఈ ఈ మనుషులు కల్పించిన పద్ధతుల చేత ఏం చేయాలి, మనుషుల్ని ప్రలోభ పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటిని మనం ఏం చేయకూడదు, పాటించాలా పాటించకూడదా? పాటించకూడదు. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుంది, శిరస్సును హత్తుకోనియకుండా దేవుడు, అపవాది మనల్ని దేవుడి దగ్గర నుంచి తిప్పేస్తున్నాడు అని అర్థం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇంకా మంచి రోజులని, ఇంకా వాస్తని, ఇంకేముంది, ఇంకా చాలా. ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది కిచెన్ దీనికి ఫేసింగ్ ఉండాలి. ఇప్పుడు విజయవాడలో మొన్న వరద వచ్చింది కదా, ఆ వరదల్లో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారంటారా? ఉంటారా ఉండరా? ఒకళ్ళని ఉంటారు కదా. మరి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వెళ్ళకుండా వాస్తు ఆపిందా? అరే వీడు నీళ్ళు ఇట్లా ప్రవహిస్తూ ప్రవహిస్తూ, అరే వీడు వాస్తుతో ఇల్లు కట్టుకున్నాడు, అటు మరలుదామని మరలేటు మరలలేదు కదా. అంటే ఏమైంది, వాస్తు ప్రకారం కట్టుకున్నాడు ఇల్లు ముడిగింది, కట్టుకోనోడు ఇల్లు ముడిగింది. కాబట్టి వాస్తు ఆపదు. ఇప్పుడు మీరు దారిన పోతుంటే బార్ షాపులు, మద్యం షాపుల దగ్గర జనాలు విపరీతంగా ఉంటారు. వాడు ఏ వాస్తు ప్రకారం కట్టాడని అక్కడికి వెళ్తున్నారు జనాలు. అంటే ఏంది, ఇక్కడ చెడుకు సంబంధించింది వాడిని ఆసక్తితో ఆకర్షించింది అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. కానీ క్రైస్తవులు కూడా ఏంట్రా అంటే ఇంకా వాటి ప్రకారం పోవాలి, అవి చెయ్యాలి అని చెప్పి ఇంకా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఏదైనా మంచి చేసుకోవాలంటే, మంచి పని చేయాలంటే మంచి రోజు చూసుకోవటం, ఇంకేదైనా కుటుంబంలో సంతోషంగా చేసుకోవాలంటే అది. దేవుడు ఏమంటాడు, ప్రతిరోజు మీకు ఎన్ని రోజులు మంచివి, వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి, 7 రోజులు ఉన్నాయి. 7 రోజులు ఎన్ని రోజులు మంచివి, అన్ని రోజులు మంచివే. శనివారంలో శని ఉందని చెప్పి శనివారం మంచి రోజు కాదా? మంచిదా కాదా? శనివారం మంచిదే కదా. అమావాస్య మంచిదా కాదా? అమావాస్య ఎందుకు వస్తుంది అసలు? అమావాస్య ఎందుకు వస్తుంది తెలుసా మీకు? అమావాస్య వచ్చేదానికి ఒక కారణం అనేది మనకి ఉంది. పౌర్ణమి వచ్చేదానికి మనకు ఒక కారణం అనేది ఉంది. ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఇవి జరుగుతాయి. ఏంటివి? ఎక్లిప్స్ జరుగుతాయి. అంటే తెలుగులో ఈ సూర్యుడు కనపడకపోవటం, దాన్ని ఏమంటారు, గ్రహణాలు. ఓకే, ఈ గ్రహణాలు జరిగినప్పుడు వాటికి కూడా ఏముంటుంది, ఒక కారణం అనేది ఉంది. వీటన్నిటికి కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు సృష్టించినవే. కానీ వీటిని ఏం చేశారంటే ప్రజలు పాజిటివ్ ఫోర్సు, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ చెప్పి ప్రజల్ని వాళ్ళని ఇచ్చేసి మభ్యపెట్టి వాళ్ళ అమాయకత్వంతో వీళ్ళు ఆడుకోవాలని చూస్తున్నారు. వీళ్ళందరూ ఏంటి, ఇవన్నీ వింటే భయపడతారు. ప్రజల్ని డబ్బు సంపాదించడం అంటే మొదట చేయాల్సిన పని ఏంటంటే, 1 వాళ్ళని ఆనందింపన్నా చేయాలి, 2 వాళ్ళని భయమన్నా పెట్టాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ప్రజల దగ్గర నుంచి ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే వీటన్నిటిని మనము ఆచరించకూడదు. ప్రతి దినము, ప్రతిరోజు మీకు మంచి రోజే. హల్లెలూయా. మీరు ప్రతిరోజు ఏ రోజైతే నిద్ర లేచుకొని ప్రార్థన చేసి మీరు వస్తారో ఆ రోజు మీకేంటిది, మంచిదే. ప్రతిరోజు మంచి రోజే, ఏ రోజు చెడ్డ రోజు లేదు. దేవుడు అన్ని దినాలను సృజించి ఏమంటాడు, ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. ఇప్పుడు చదవద్దు, ఏమంటాడు, అన్ని రోజులు మంచివే. చెట్లని
సృజించిన రోజు, సూర్య చంద్రుల్ని సృజించిన రోజు, సముద్రాల్ని, ఆ సముద్రాల్లో తిరిగే ఆ చేపలు, ఇంకా వీటన్నిటిని ఏది సృజించినా ఆ రోజు మంచిదే అంటాడు. హల్లెలూయా. కానీ దేవుడు మంచిది కాదు అని ఒకటి చెప్పాడు. ఫస్ట్ టైం దేవుడి నోట్లో నుంచి ఇది మంచిది కాదు అని చెప్పింది ఒకటి ఉంది. ఏంటిదో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట. మీరు కీర్తనలు చదవండి, ఒక మాట అంటాడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయను. హల్లెలూయా. అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అదొక్కటే దేవుడు మంచిది కాదండి, ఇంకన్నీ మంచివే. హల్లెలూయా. అందుకే నరుడు కూడా చూడండి, ఇప్పుడు ఆదాము దగ్గరికి ఏం తీసుకొచ్చాడు దేవుడు? అవ్వని తీసుకురాకముందు ఇంకా కొన్నిటిని తెచ్చాడు. ఏంటి? జంతువుల్ని తెచ్చాడు. కానీ జంతువులను చూస్తే పాట పాడని, కవిత్వం చెప్పని ఆదాము అవ్వని చూసి ఏం చెప్పాడు? ఆయన కవిత్వం చెప్పాడంట. హల్లెలూయా. అంటే జంతువులు చూస్తే, అంటే అది ఒక యొక్క ఎమోషన్ అది. ఆమేన్. కాబట్టి ఏమవుతుంది? కవిత్వం అనేది అది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు అది. ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తే ఇప్పుడు ఏదో కవిత్వం చెబుతున్నారు, అది ఇప్పటిది కాదు, బైబిల్లో కాపీ కొట్టిందే. బైబిల్లో మొట్టమొదటి నరుడు మొట్టమొదటి స్త్రీకి ఫస్ట్ టైము మాట కూడా కాదు, ఫస్ట్ టైము కవిత్వం చెప్పాడు. కవి. హల్లెలూయా. అంటే ఏంటి? స్త్రీని చూడగానే ఒక ఆదాము అప్పటిదాకా జంతువులకు పేర్లు పెట్టేవాడు కవిగా మారిపోయాడు. అంటే అది మంచిది కాదని దేవుడు ఎందుకన్నాడు తెలుసా? ఇంత మంచి సంబంధాన్ని దేవుడు నిర్మించడానికి. హల్లెలూయా. మంచి సంబంధాన్ని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు ఇది ఇది మంచిది అయిపోయింది. ఏది? ఒంటరిగుంటం మంచిది అయిపోయింది ఇప్పుడు. కానీ ఇవన్నీ చెడ్డవైపోయినాయి. ఎట్లాగ? ఇప్పుడు ఏదైనా చేసుకోవాలి, ఏదైనా శుభకార్యం చేయాలి, వెంటనే ఏం తలుచుకుంటారు ఫస్ట్ మైండ్లో? వెంటనే ఏమొస్తుంది మైండ్లోకి? క్రైస్తవులైనా సరే ఏమొస్తుంది చెప్పాలి మీరు? ఏమొస్తుంది చెప్పండి? ప్రార్థన చేసుకొని చేద్దాం అనుకుంటారా? నిజం చెప్పండి, పర్లేదు. ఏమనుకుంటారు? మంచి రోజు ఏదో చూడాలి అనుకుంటారు. మన ఇంట్లో ఈ క్యాలెండర్తో పాటు ఇంకో క్యాలెండర్ ఉంటుంది. ఏంటిదో తెలుసా ఆ క్యాలెండరు? ఏంటిది? తిథులు. ఆ క్యాలెండర్లో చూస్తే మనకేమర్థమైంది? ఇట్లా చూస్తే అది ఏ రోజు, ఆ రోజు ఏముంది, ఆ రోజు ఎవడొచ్చాడు, ఏ రాహు వచ్చాడు, ఎవడు పోయాడు, ఇవన్నీ మనకు అందులో ఉంటాయి. అందుకే దేవుడికి ఈ వాగ్దానాల క్యాలెండర్తో పాటు అది కూడా ఒకటి రెడీగా పెట్టుకుంటారు, స్పేర్ అన్నమాట అది. అంటే ఇదేమో మామూలు రోజు చదువుకోవటానికి, అదేమో ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు డేట్ చూసి అది పెట్టుకోవటానికి. ఇట్లా చేస్తారు కొంతమంది. ఎందుకు ఇవన్నీ చేస్తారు? చెడ్డ రోజు అంటే ఏదైనా ఒక సస్పీషియస్, అంటే ఒక రోజు చేస్తే దానివల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయము, ఆందోళన. కాబట్టి అలాంటి వాటిని మనం ఏం చేయకూడదు? ఆచరించకూడదు. అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు. హల్లెలూయా. మన ఇంట్లో ఎవరికైనా బాగోలేక, ఆ బాగోని వ్యక్తికి సర్జరీ చేయాలంటే డాక్టర్ గారు పలానా డేట్ చెబితే ఆ రోజు బాగలేదు తర్వాత పెట్టండి అంటారు. మీరు ఎవరన్నా అంటారు కదా? ఏం చేస్తారు? మీరు అవసరమైతే కొద్దిగా ముందే చేయండి, కానీ లేట్ మాత్రం చేయొద్దు. దయచేసి లేట్ చేయొద్దు. ఒరే, ఆ రోజు అసలు బాలేదు, అసలు నీ జీవితంలోనే దరిద్రమైన రోజు అది అంటే ఆ రోజు సరే పోస్ట్ పోన్ చేస్తారా? ఇప్పటిదాకా ఇలాంటి మీ తిథుల ప్రకారం ఇలాంటి దరిద్రమైన రోజును ఎప్పుడు చూడలేదంటే ఆ రోజే చేయమంటారు. పోస్ట్ పోను చేయరు. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఈ కాలం గడియ బాగాలేదు, సాయంత్రం 4ంటికి మంచి గడి ఉంది, ఆపండి, సాయంత్రం తీసుకెళ్దాం ఆసుపత్రికి అంటారా? ఏమంటారు? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు అలాంటే మిమ్మల్ని? వాడితో పాటు మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అట్లా మాట్లాడితే ఆ సమయంలో. అంటే మనకేంట్రా అంటే ఏదైనా చూడండి, ఇలాంటి అర్జెంట్ విషయాల్లో మనకి ఇవన్నీ చూసుకోం, మనిషి బతికితే చాలు అనుకుంటాం. కానీ మన జీవితంలో దేవుడిచ్చిన ఇప్పుడు ఎవడైతే ఒక రోజు చెడ్డది ఒక రోజు మంచిది అంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనకిచ్చిన ఒక రోజును నువ్వు చెడ్డది అని చెబుతున్నావు. ఏం చెబుతున్నావు నువ్వు? దేవుడు నీ జీవితంలో నిన్ను ప్రేమించి నువ్వు బతకడానికి ఇచ్చిన ఒక రోజును నువ్వు చెడ్డది అంటున్నావు. దేవుడు ఒప్పుకుంటాడు అలా అంటే? ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు దేవుడు.
కాబట్టి ఏంటంటే ఈ విషయాలన్నిట్లో మనం ఏం చేయకూడదంటే లోక మర్యాదను మనము అనుసరించకూడదు. హల్లెలూయా. ఎవ్వరు ఏదైనా చేసుకొని, బయట వాళ్ళ గురించి మనము చెప్పట్లేదు. ఎవ్వడు ఏదైనా చేసుకొని, మనం మాత్రము లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి దానిని మనం ఏం చేయాలి, దానిని మన మనసు మారి రూపాంతరం అవటం వలన మనము ఆ దేవుని చిత్తములో నడుచుకోవాలి, ఆ దేవుని చిత్తాన్ని ఆచరించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న దేనికి మనము భయపడకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా మనము భయపడకూడదు. ఈ లోక ఆచారాలను మనం ఆచరించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ఏం చేయాలి, దేవుడి కొరకు నిలబడాలి. హల్లెలూయా. ఇక్కడ రాజ్యంలో, బబులోను రాజ్యంలో ముగ్గురే ఉన్నారు, నలుగురే ఉన్నారు. ఎవరు దేవుడి కొరకు నిలబడిన వాళ్ళు? అనన్య, జరియా, మిషాయేలు, ఇంకా దానియేలు. వీళ్ళు ఏమవుతుంది, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు భోజనాన్ని వీళ్ళు తిరస్కరిస్తారు. వీళ్ళు ఏం తింటారు? శాకాహారము, కూరగాయలు, ఇంకా మామూలు మనుషులు తినేవి తింటారు. రాజు తినేది ఎలా ఉంటుంది? రాజు తినే ఆహారం చాలా బాగుంటుంది కదా. రాజు పిచ్చి పిచ్చి బండి తిండ కదా. రాజుకేంటి ఒక ఆర్డర్, ఒక ఏది తింటే రాజుకి బలం వస్తుందో వీళ్ళకి కూడా అదే పెట్టమని, ఏర్పాటు చేయమని రాజు చెప్పాడు. కానీ వీళ్ళు దాన్ని తిరస్కరించారు. తిరస్కరించినప్పుడు చివరికి ఏమైంది? వీళ్ళ ముఖాలు అత్యంత తేజస్సుతో ప్రకాశించాయి. హల్లెలూయా. అంటే మనము తినేదాన్ని బట్టి మనకు ఆరోగ్యమో అనారోగ్యమో ఇది కాదు. అంటే అది వాస్తవమే, ఇది ఈ లోక ప్రకారం. కానీ దేవుని ప్రకారం ఎప్పుడైతే మనం తింటామో, మనం తినేది ఏదైనా సరే అదే మన శరీరానికి మంచి చేస్తుంది. హల్లెలూయా. నువ్వు రోజు డైట్ ఫాలో అయ్యి మంచి మంచి ఆహారం తినేవాళ్ళు ఉండొచ్చు, కానీ నీ దగ్గరున్న ఆ అన్నము ఆ పచ్చడే నువ్వు ప్రార్థన చేసుకొని తినొచ్చు, కానీ వాళ్ళకంటే నీ ముఖమే అద్భుతంగా మెరుస్తుంది. హల్లెలూయా. దేనికంటే ఒక మాట చదవండి, తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయానికి మీరు ఒకసారి వచ్చి ఆ మాట చదవండి. మనం తినేటప్పుడు ఏం చేయాలో చెప్తాడు అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. చూడండి, వివాహము నిషేధించు. ఇందాక ఏం చెప్పాము? దేవుడు మంచిది అన్నదాన్ని ఏం చేస్తారని చెప్పాము? మంచిది కాదు అంటారు. మంచిది కాదు అన్నదాన్ని మంచిది అంటారు. మంచిదని ఏం చెప్పాడు? రోజులన్నీ మంచివే, చేసిందంతా మంచిదే, కానీ మంచిది కాదంటారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే అది మంచిదని చెబుతారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? వివాహాన్ని నిషేధిస్తారు. అంటే ఈ రోజుల్లో ట్రెండ్ అది, పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, ఏం కాదు, ఇట్లా నిషేధిస్తారు. కొంతమంది పాస్టర్లు కూడా చెబుతారు, పెళ్లి చేసుకోకుండా ఉంటే పరలోకంలో ఉన్న 1,44,000 మందిలో నువ్వు కూడా స్థానాన్ని సంపాదించుకుంటావు. అంటే నాకు డౌట్ ఏంటంటే, ప్రపంచంలో ఈ బోధ విని పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే మీకు అర్థమైంది నేనేం చెప్పాను? ఇప్పుడు ప్రపంచంలో పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసినా, లేకపోతే ఏదైనా చేసినా, వీళ్ళు 1,44,000 మంది కన్నా ఎక్కువ ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. మరి ఎక్కువ ఉంటే ఈ 1,44,000 మందే ఎవరు? వాళ్ళల్లో కూడా ప్యూరిఫై చేస్తాడు దేవుడు. ఏమన్నా ప్యూరిఫై చేస్తాడా? అక్కడ చెప్పింది ఎవరి గురించి? అక్కడ 1,44,000 మంది దేనికి సూచిక? 12 × 12 ఎంత చెప్పండి? 144. గోత్రాలు ఎన్ని? 12. శిష్యులు అపోస్తులు 12 మంది. ఇట్లాగ మనం తీసుకోవచ్చు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ 1,44,000 మందిలో ఒకళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైన సీట్ ఉంటుంది, ముందు లైన్లో కూర్చోబెడతాడు దేవుడు పరలోకంలో. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ఏం లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వివాహాన్ని నిషేధిస్తారు. అంటే నువ్వు చేసుకోకపోతే చేసుకోకు, జనాలకు ఎందుకు చెబుతున్నావు నువ్వు? ఏమని? వివాహము చేసుకోకుండా ఉండటం మంచిది. అదేమంటే పౌలు గారు
పెళ్లి చేసుకోలేదు, చేసుకోకుండా ఉంటే మంచిదని చెప్పాడు. చెప్పాడు ఆయన ఆ మాట? చెప్పాడు. కానీ ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు ఆయన? ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి? కొరింథీలో చెబుతాడు. ఏమని చెబుతాడు? పెళ్ళి కాకుండా ఉండటం మంచిది. ఎందుకు మంచిది? ఆ సమయంలో ఒక గొప్ప ఉపద్రవము, శ్రమ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు పెళ్లి చేసుకొని రేపు శ్రమలో చచ్చిపోతే ఎట్లా ఉంటుంది? చేసుకున్న వాళ్ళకి బాధే. ఎవరైతే ఈ ఈ స్త్రీ చచ్చిపోతే భర్తకి బాధ, భర్త చచ్చిపోతే స్త్రీకి బాధ. ఎందుకంటే ఆ సమయంలో శ్రమ ఉంది, అక్కడ శ్రమ ఉంది కాబట్టి ఇట్లా చంపేస్తున్నారు కాబట్టి చేసుకోకుండా ఉండటం మంచిది ఈ పరిస్థితిలో అని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. మరి ఈ మాట చెప్పింది కూడా ఎవరు? వివాహాన్ని నిషేధించే వాళ్ళని తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారే. ఎందుకంటే ఆ సమయంలో చెప్పింది ఎందుకు? శ్రమ ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయంలో చేసుకోకుండా ఉండటం మంచిదని చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ బోధలు, దెయ్యాల బోధలు చేసేవాళ్ళు వివాహాన్ని నిషేధిస్తారు. కాబట్టి మనం వాటిని పట్టించుకోకూడదు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు, జాగ్రత్తగా వినండి, అయిపోయింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను. చూడండి, ఇక్కడ తినటం మానటం గురించి మనం కాదు, కానీ ఇప్పుడు ఆహారాన్ని ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం చూస్తున్నాం. ఎట్లా తీసుకోవాలంటే ఆహారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఆహారం ఇచ్చారు, ఎట్లా చేయాలి? దానికి ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇది ఆహారాన్ని దీవించండి, ఇది తింటున్నప్పుడు నాకు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చదువుతుంది? కొంతమందికి ఆహారానికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ఈ ఆహారాన్ని దీవించండి, తింటున్నప్పుడు నాకు ఈ ఆహారం వల్ల నా శరీరానికి శక్తిని, బలాన్ని దయచేయండి, లేని వారికి కూడా ఈ ఆహారాన్ని దయచేయండి, అంతే. ఓకే, అక్కడ మనం ఒక పెద్ద గంట సేపు ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు, చిన్న మాటే. మరీ అలా అని చెప్పి కొంతమంది కళ్ళు ఇలా మూసి ఇట్లా తెరుస్తారు టక్కున. అంటే ఆ రెప్ప వాల్చే సమయంలో ఏం చేస్తారు వాళ్ళు? డౌట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఇట్లా పెట్టుకొని రెప్ప వాల్చి ఇట్లని వెంటనే తినేస్తారు. అంటే రెప్ప వాల్చే సమయంలో ఏం చేస్తారు? ప్రార్థన. ఏం ప్రార్థన? ఎంతసేపు జరిగింది ప్రార్థన? అట్లా చేస్తారు. కాబట్టి ఏంటంటే ఒక్క 10 సెకండ్లు 15 సెకండ్లు ఈ ఆహారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే అదేమవుతుందంట? మన శరీరానికి ఆశీర్వాదము, బలము. మీరు ఏది తిన్నా సరే, మీరు ఏది తిన్నా అది మీ శరీరానికి ఏం చేస్తుంది? బలమే. ఇక్కడ దానియేలు ఫ్రెండ్స్ ఏం తిన్నారు? దానియేలు ఫ్రెండ్స్ రాజు భోజనం తినలా, రాజుకు పెట్టే పటిష్టమైన భోజనం వీళ్ళు తినలా, ఒక డైట్ ఫాలో అవ్వాలా, లేకపోతే మంచి బిర్యానీ తినలేదు వాళ్ళు. ఏం తిన్నారు వాళ్ళు? సాధారణమైన భోజనము. మీరు కూడా సాధారణమైన భోజనం అయి ఉండొచ్చు. మీ ఇంట్లో మీకు చికెన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయి ఉండొచ్చు, మటన్ కొనుక్కోలేకపోవచ్చు. కానీ మీరు తినే కొద్దిగైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటే మీకు ఎలా ఉంటుంది తెలుసా? ఈ చికెన్లు, మటన్లు ఇవన్నీ తింటారు చూడండి, వీళ్ళకన్నా ఎక్కువ శక్తి, వీళ్ళ ముఖములో ఉండే తేజస్సు కన్నా మీకు ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటి, ఇక్కడంతా దేవుని మీద ఆధారపడి జీవించటము. ఈ ప్రపంచంలో ఉన్న ఆహారం అంతా ఎలాంటిది? కలుషితమైందే, కల్తీదే, అంతా కల్తీయే. కల్తీ లేనిది ఏదైనా ఉందా? ఏది లేదు. మొత్తం ప్రతిదీ. చిన్నపిల్లలకి ఇచ్చే పాల ప్యాకెట్ ఉంటుంది, ఆ పాలు కూడా ఎంతో కొంత కల్తీయే. పెరుగు కూడా కల్తీయే. బయట నుంచి మనం తెచ్చుకునే పెరుగు ప్యాకెట్లు అన్నీ కల్తీయే. వీటిని ప్రార్థన చేసుకొని తింటే ఏమవుతుంది? అందులో ఉన్న ఏది మన శరీరానికి హాని చేయదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ రకంగా దేవుడి కొరకు నిలబడ్డారు. ఈ ఆచారాలు, ఈ రాజు భోజనం మేము తినము, ఈ అన్యుడైన రాజుకి ఎట్లా భోజనం చేస్తారో మాకు తెలియదు, వాళ్ళ రిచువల్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకుంటాయి, నిలబడి తిన్నారు. తినలేదు వాళ్ళు. తినకపోగా వీళ్ళ ఆహారం వీళ్ళు తిన్నారు, కానీ వాళ్ళకంటే వీళ్ళు బలవంతులుగా, వాళ్ళ ముఖము తేజస్సుగా కనపడింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి కొరకు నిలబడతామో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని చేయడానికి మనం నిలబడతామో, మనము ఈ లోకంలో ఉన్న వారి కంటే ఏమాత్రము తక్కువ వారము కాము, అంతకంటే ఎక్కువే. హల్లెలూయా.
యోహాన్ ఏమంటాడు? ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇంకేమంటాడు ఆయన? యోహానే అంటాడు మరలా, ఏమంటాడు? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందరూ చెప్పండి, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాట మీరు ప్రతిరోజు చెప్పుకోండి. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యేసు ఎలా ఉన్నాడో నేను కూడా ఈ లోకంలో అట్టివాడినై ఉన్నాను. యోహాన్ చెప్పే మాట ఇది కూడా. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మీరు ఈ లోకంలో అట్టివారై ఉన్నారని చెబుతాడు. ఎట్టివాడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు? యాజ్ జీసస్ ఈజ్ సో యామ్ ఐ ఇన్ దిస్ వరల్డ్. ఈజ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఈజ్ అంటే కంటిన్యూస్ అనమాట ఇంగ్లీష్లో. వాజ్ అంటే జరిగిపోయింది. అక్కడ యాజ్ జీసస్ వాజ్ అనలా, యాజ్ జీసస్ ఈజ్. ఈజ్ అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మీరు ఇప్పుడు అలా ఉన్నారని కాదు. యేసు ప్రభు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఎలా ఉన్నాడో మీరు ఈ లోకంలో అలా ఉన్నారు అని. ఎలా ఉన్నాడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున? విశ్రాంతిలో ఉన్నాడు. మీరు విశ్రాంతిలో ఉన్నారు. ఆయనకి ఏదైనా రోగం ఉందా అక్కడ? లేదు. మీరు అట్లా చెప్పినప్పుడు యేసు ఎలా ఉన్నాడు, నేను అలానే ఉన్నాను ఈ లోకంలో అంటే మీకున్న రోగం కూడా ఉండదు. ఎందుకు? ఆయన ఎలా ఉన్నాడో మీరు అలానే ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు చెప్పాలి. యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను. అలాగే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకమును జయించిన విజయము నా విశ్వాసమే. ఇవన్నీ మనము ప్రతిరోజు చెప్పాలి. హల్లెలూయా. యోహాన్